బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు హ్యాపీగా ఆస్తులు, ప్రాపర్టీస్, ల్యాండ్స్, బిల్డింగ్స్. నేను అప్పుడు ₹100 ₹500 ఏకర్ కొన్నాను సార్, బెంగళూరులో, బెళగాంలో, అక్కడిక్కడ. అది ఇప్పుడు కొంచెం పెరిగింది రేటు. అది నాకు ప్లస్ సార్. ఇంకా ల్యాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఉంటుంది. అది నాకు ప్లస్ సార్. నేను ఎక్కడ కూడా డబ్బులు వేస్ట్ చేయలేదు సార్. కొంచెం అక్కడక్కడ ప్రాపర్టీ చేసుకున్నాను. ఆ ప్రాపర్టీ ఈరోజు నాకు హెల్ప్ అవుతుంది. అదేలే. అవును సార్. ఇప్పుడు మీరు 10 కోట్ల కారు ఉంటే కూడా, ₹10 కారు ఉంటే కూడా మీరు పెట్రోల్ పోస్తేనే అంతే వెళ్తుంది. అంతే. గేర్ వేసి మీరు ఇది చేస్తేనే మనం డ్రైవ్ చేస్తే అంతే. ఇప్పుడు టాటాలో 1,25,000కి ఏసీ కార్ ఇస్తున్నాడు. అవునండి. అదేదో ఇన్నోవో ఏదో ఉంది. అవును, కొత్తది చెప్తున్నాను మీకు. దాని దగ్గర కూడా అంతేనే. పెద్ద ఎక్కడైనా మనం ట్రావెల్ చేయడానికి అంతే. ఇప్పుడు మరి మీ ఫాదర్ బిజినెస్, టింబర్ బిజినెస్ తమ్ముడు చూసుకుంటున్నారు సార్. అది స్టిల్ ఇట్ ఇస్ రన్నింగ్. ఓకే. అంతే. మా బ్రదర్ ఉన్నారు, ఆయన స్మాల్. సో మీ స్టార్డమ్ లోకి వెళ్ళిన తర్వాత దానికి ఇంకా క్రేజ్ వచ్చి ఉంటుంది సార్. అక్కడ కూడా మంచి పేరు నాకు. సో మంచి అందరికీ బాగా చెప్పాయి అన్ని. వాళ్ళకి ఏమేమి కావాలి అన్ని ఇచ్చేసి. ది బెస్ట్ మూమెంట్ మీ కెరీర్ లో గుర్తు చేసుకుంటే? ప్రత్యేకట్న నంది అవార్డు వచ్చింది సార్ నాకు. అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు నన్ను, చరణ్ రాజు గారు ఇప్పుడు రావాలి అన్నారు. అప్పుడు నేను అన్నీ తీసేసి, గడ్డ మీస తీసేసి క్లీన్గా వైట్ అండ్ వైట్ వేసుకొని స్టేజ్ మీద వచ్చానండి. చూస్తున్నారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఎవరు? చరణ్ రాజు కొడుక అని అడిగారండి. ఎందుకంటే ప్రతిఘటన సినిమా 2 సార్లు చూసున్నారు ఆయన. రామోజీరావు చెప్పి ఒక షో చూసి నేను ఇంకొకసారి చూడాలని మళ్ళీ 2 షో కంటిన్యూ చేసి చూసారంట. నాకు రామోజీరావు గారు చెప్పారు. ఓకే. అది లేదండి, ఆయన చరణ్ రాజు అండి అంటే అని చెప్పేసి వచ్చి మైక్ పట్టుకొని, చూడండి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి. నేను చరణ్ రాజు గారు పైకి వస్తుంటే చరణ్ రాజు అబ్బాయి అనుకున్నాను, కానీ చరణ్ రాజు సినిమాలు చూస్తే మిడిల్ ఏజ్లా ఉంటాడు. ఆ గెటప్ అలా ఉంటుంది. ఇక్కడ చూస్తే కాలేజీ అబ్బాయిలా ఉన్నాడు అని నేను పట్టుకొని అలాగ హగ్ చేశారు సార్. టుడే ఆల్సో ఐ కెన్ ఫీల్ ఇట్. ఈ రోజు కూడా ఆయన హగ్ చేసి నిజంగా గ్రేటెస్ట్ మూమెంట్. అది నా లైఫ్లో ఇంకా అది నాకు చాలా సార్. దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం సార్ నాకు అది. అదేలే. అంతే. అండ్ మీరు అలాగే మనిషి ఆర్టిస్ట్ లైఫ్, ఆఫ్ కోర్స్ ప్రతి మనిషికి తీపి అనుభవాలు, చేదు అనుభవాలు అన్నవి కామన్. ఆర్టిస్టులకు ఎక్కువ ఉంటాయి. అవును సార్. ఎందుకంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అవును సార్. మీరు చాలా గ్రేట్ యాక్టర్ అండి అంటే పొంగిపోతారు. అవును సార్. ఎవడా నువ్వు అంటే గ్యారంటీ డిప్రెస్ అయిపోతారు. గ్యారంటీ. అవును సార్, 100% అండి. ఇప్పుడు మీరు గ్రేటెస్ట్ మూమెంట్ చెప్పారు. అవును సార్. వరస్ట్ మూమెంట్ చెప్పుకోవాలంటే ఏం చెప్తారు సార్? మీకు బహుశా లేవేమో. లేదు సార్. ఎందుకంటే వస్తూనే 7 సినిమాలు వరుస హిట్లు సార్. దానికి ముందు ఒక లంకేష్ పత్రిక అని ఉంది సార్ బెంగళూరులో. లంకేష్ గారు ఆయన ఎప్పుడు అంత ఒరిజినల్ ఏముందో అది రాసేవారండి. ఓకే. అంటే హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ పెన్ అండి. ఆయన రాస్తే ఇంకా లంకేష్ గారు రాశారంటే నిజమే అంతే. ఆ పేపరు వితిన్ 1 వీక్ 1 అవర్లో అన్ని పేపర్స్ సేల్ అయ్యాయి సార్, లంకేష్ పత్రిక. ఓకే. ఆయన ఒక సినిమా తీస్తానని కొత్త వాళ్ళకి అందరూ అంటే ఈ సిద్ధిలింగయ్య గారు నన్ను హీరో చేశారు. దాని ముందు చెప్తున్నాను మీకు, ఒక 1 ఇయర్ పరాజిత ముందు తెరేగలు అని ఒక సినిమాకి 3 హీరోస్ కావాలని అప్లై చేశారు సార్. అప్లై చేయమని చెప్పారండి. నేను ఏదో పాత ఫోటో పంపించాను, నన్ను రమ్మన్నారు, నన్ను చూశారు. గాంధీ బజార్లో వెళ్ళాను ఆయన ఆఫీస్కి. నన్ను చూసి ఐ టు పర్సనాలిటీ చూసేసి ఈ అబ్బాయి నాకు ఓకే అన్నారు. అది పేపర్లో పడింది సార్. ఓకే. పడిన తర్వాత ఆ సినిమా ఇంకా స్టార్ట్ అవుతుంది వెయిట్ చేశాను కదా సార్. నేను అస్సలు చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అదేదో వాళ్ళకేదో వాళ్ళ మధ్యలో ఏదో ప్రాబ్లం అయింది. 3 హీరో పేర్లు వచ్చి అన్నీ వచ్చినాయి. నేను ఏదో ఒక డ్రీమ్ చూస్తున్నాను, ఈ సినిమా వస్తే నాకు మంచి పేరు వస్తుందయ్యా, నా సక్సెస్ అయిపోతాను అని ఉంటుంది కదా మీకు. 100%. అప్పుడు ఒక చాలా నేను 7-8 ఇయర్స్ స్ట్రగల్ చేసింది అది వేరే అండి. కానీ ఆ ఒక 6 మంత్స్ 8 మంత్స్ నేను కష్టపడ్డాను చూడండి. వెళ్ళేది ఆయన ఆఫీసర్ నిలబడేది. ఒకసారి తిట్టేశాను నన్ను ఆయన. తిట్టేసి ఎడవయ్యా చెప్తాను ఎళ్ళు చరణ్ రాజు, ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని చెప్పాను. సో అలాగా జరిగింది సార్. అది ఆ సినిమా జరగలేదు సార్. తర్వాత పరాజిత. ఓకే. సిద్ధిలింగ గారు. ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు ఆ భట్టు అన్న అతను ఎవరో మిమ్మల్ని టీచ్ చేసాడు అన్నారు. అవును సార్. ఆ తర్వాత వాట్ వాజ్ హిస్ రెస్పాన్స్ అండి? మీరు సార్ పరాజిత సినిమా హిట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ ఇన్ డకోటా ఫ్లైట్ అండి. ₹375 అప్పుడు ఫ్లైట్ టికెట్. ఓకే. వెళ్ళి నేను వెళ్తున్నాను, అమ్మ నా చెప్పేశాను వస్తున్నాను చెప్పేసి ఫ్లైట్లో
ఆ చూస్తే ఫ్లైట్ నుంచి ఒక రౌండ్ కొడతారు కదా సార్ దిగే ముందు. అవును. చూస్తే కింద అంత ఫుల్ ఇలా 3,000-4,000 పీపుల్ ఉన్నారండి. నేను ఎవరో పాలిటీషియన్ వచ్చి ఉన్నాడేమో అనుకున్నాను. చూస్తే వాళ్ళందరూ వచ్చి నా కోసం సార్. ఓ, దాంట్లో గుర్రాజ్ భట్టు, వీరు ఖానాపూర్ అందరూ ఉన్నారు. గ్రేట్ అది సార్. అదేలేండి, మంచి చెరిషింగ్ మూమెంట్. ఆ రోజు ఒక ఫంక్షన్ చేశారు వాళ్ళు. ఫంక్షన్ చెప్పాను నేను, ఈరోజు చరణ్ రాజ్ అనే 5 అక్షరాలు పబ్లిసిటీ అవడానికి, ఈరోజు ఫిల్మ్ యాక్టర్ అవడానికి కారణం నా ఫ్రెండ్ గురురాజ్ అని. వాడిని స్టేజ్ మీద తీసుకొని ఆయన హగ్ చేసి ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ సార్. బెళగాం వెళ్తే ఇప్పుడు కూడా వాడుంటాడు, వీరు ఖానాపూర్ నాతో ఉండాలి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు సార్? ఆయన బ్యాంకులో పనిచేసేవాడు సార్, రిటైర్డ్ అయిపోయాడు. ఓకే. ఈయన వీరు ఖానాపూర్ కూడా రిటైర్డ్ అయిపోయాడు. అవునా? అవును. ఇప్పుడు కూడా వీఆర్ హ్యావింగ్ గుడ్ రేపో. ఇప్పుడు మీరు నార్మల్గా హీరోగా చేశారు, హీరోగా సెలబ్రేట్ అయ్యారు, విలన్గా చేశారు, విలన్గా సెలబ్రేట్ అయ్యారు. ఈ రెండిట్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏదండి, హీరోవా విలనా? రెండు సార్. ఎందుకంటే దాంట్లో కూడా ఒక విషయం ఉంది సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ప్రతిఘటనలో నేను ఎంజాయ్ చేయలేదు, కానీ సినిమా చూసి ఎంజాయ్ చేశాను. ఆ క్యారెక్టర్లో అందరూ తిట్టేప్పుడు, అందరూ కొట్టేప్పుడు నేను ఎంజాయ్ చేశాను. ఎస్, ఐ గివెన్ ద లైఫ్ టు ద క్యారెక్టర్ అని. ఎగ్జాక్ట్లీ. అవును సార్. మీరు కాకపోతే సినిమా అదే సార్. తర్వాత ఇప్పుడు నరకాసురుడులో నిజంగా అవునా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఎందుకంటే సెబాస్టియన్ గారు నిజంగా హీ మేడ్ మీ రియలీ గేమ్ మీ వెరీ గుడ్ ఫిల్మ్. మీరు ఇన్ని సినిమాలు చేసిన ఆయన మీరు పదే దాని గురించి చెప్తున్నారంటే అవును సార్, ఎంత బాగుంటుంది. అవును సార్. సెబాస్టియన్ గారికి 100% నేను ఈ ప్రొడక్షన్కి, సంయుక్త ప్రొడక్షన్కి, ఆ ప్రొడ్యూసర్కి, అందరికీ సార్ నేను రియల్గా హ్యాట్సప్ టు దెమ్. అగైన్ దే కాల్ మీ బ్యాక్. నన్ను రిమెంబర్ చేసుకొని చరణ్ రాజే కావాలని. ఇప్పుడు మీకు తెలుసు, ఈరోజు అనుకుంటే 10 మంది ఉన్నాను ఈరోజు ఆ క్యారెక్టర్ చేయడానికి. అవును. కానీ చరణ్ రాజే కావాలని తీసుకొచ్చిన మళ్ళీ నాకు పిలిచారు. అది దానికోసం రియలీ ఐఎమ్ హ్యాట్సప్ టు దెమ్. ఇప్పుడు మీరు మీ అబ్బాయి హీరోగా అవుతున్నాడు కదా? అవును సార్. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఆయన హీరో ఆల్రెడీ తమిళ్లో 90 చేశాడు, నరకాసురుడులో కూడా చేసి ఉన్నాడు. సెకండ్ అబ్బాయి పైలట్ అండి. వాడు 3 years ఈ కరోనా వచ్చింది కదా సార్, అప్పుడు అన్ని ఫ్లైట్లు గ్రౌండెడ్ అయిపోయాయి సార్. అవును. అప్పుడు వీడు 10 days బాంబే, 10 days ఢిల్లీ తిరుగుతున్నాడు. 23 years ఓల్డ్ బాయ్. మళ్ళీ ఏదైనా తెలుసు కదా మీకు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందని భయపడి సరే ఉత్తేజ్ దగ్గర యాక్టింగ్ కోర్సు ఇచ్చేసి యాక్టింగ్ చేయరా అంటే ఆయన చూడగానే చెప్పేశాడు, ఏమన్నయ్య వీడిని వెళ్ళిపోయి మీరు పైలట్ చేశారు, హీరోలా ఉన్నాడు అన్నాను. హీరో విలన్ వద్దురా, వాడు ఒప్పుకోలేదు, నన్ను ఏం చేయమంటావు అన్నాను. తర్వాత 3 monthsలో పాస్ చేశాడు. ఆయన పెట్టుకొని కుప్పనని నేనే సినిమా డైరెక్షన్ చేస్తున్నాను. నేనే స్టోరీ రైటర్, దానికి స్టోరీ డైరెక్షన్, డైలాగు. సినిమా బాగుంది. మీరు హీరో, విలను, సింగరు, డాన్సరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, కంపోజరు, గొప్ప చాలా ఎన్ని పార్ట్స్. నేను ఆఫీస్లో ఉన్నా సార్, ఆఫీస్లో కూర్చుంటే సార్. ఎందుకంటే అంటారు సింగిల్ మైండ్ ఇస్ డెవిల్ మైండ్, ఐడల్ మ్యాన్. అది అందుకోసం నేను ఏం చేస్తాను, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అవునా? ఆ ఒక 10 hours 12 hours ఎవరిని వచ్చారా, సరే ఇది చేద్దాంరా, ఎవడో ఒక కథ చెప్తాడు, నిద్ర వస్తుంది కానీ చెప్పు అంటాం. అది ఐ వాంట్ టు కిల్ ద డే అంతే. అవును. అంటే యు వాంట్ టు ఎంగేజ్. అవునండి. yes, ఒక యాక్టివిటీలో లేకపోతే ఇంత యాక్టివ్ ఉండలేదు సార్ ఈ వయసులో. అంతే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇంకా పాడుతున్నారా? లేదు సార్, కొంచెం వదిలా. ఇప్పుడు పాడుతున్నాను. ఇప్పుడు కూడా ఆర్కెస్ట్రా అనే క్లబ్ అక్కడ బెంగళూరు వెళ్తే ఫ్రెండ్స్ వదలరు, ఒక పాట పాడరా అంటే పాడతా, అది కూడా పాడుతాము. అవునా? సో అవన్నీ ఉంటాయి. అది మా ఆడియన్స్ కోసం ఒక పాట పాడండి సార్. చరణ్ రాజ్ గారు పాడడం అంటే ఏది వస్తే అది, ఎలా వస్తే అలాగా. లేదు సార్, ఇప్పుడు ఆ టచ్ ఏ బిట్ అయితే ఆ బిట్టు లేదు గురు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సార్ మా ఆడియన్స్. ఇప్పుడు అది లేదండి. పాడేవాడిని అప్పుడు మీ అమ్మవాడు అది లిరిక్స్ కూడా, అమ్మవాడు నీకు నా కోసం కని ఉంటాడు, అది నేను పాడితే రిపీట్ అయ్యేది సాంగ్ అది. అవునా? అది సో అలాగ పాడేవాడిని. అది అంటే అది ₹5 ₹10 ఇచ్చేవాడు సార్. ఇప్పుడు మీరు ₹5 ₹10 స్టేజ్ దాటిపోయారు కదా. లేదు సార్, ఇప్పుడు కూడా ₹5 సార్, దాని వాల్యూ వేరే సార్. అప్పుడు ₹5 అప్పుడు దట్ ₹5,000 సార్. దాని డినామినేషన్ వాల్యూ అంతే ఉంది. అవును సార్, అంతే ఉంది. ఎగ్జాక్ట్లీ. ముఖేష్ గారు సాంగ్ పాడేవాడిని సార్ అప్పుడు. చాలా గుర్తుందా మీకు? మేరే టూటే హుయే దిల్ సే కోయి తో ఆజ్ యే పూछे कि तेरा हाल क्या है, कि तेरा हाल क्या है, मेरे टूटे हुए दिल से मांगी मोहब्बत पाई जुदाई, मांगी मोहब्बत पाई जुदाई,
ओ चलिए को चलने वाली सदा आजाद रहते थे हमें मालूम ही क्या था मोहब्बत क्या बला है मोहब्बत क्या बला है ఫ్యాంటాస్టిక్ మీరు ఇప్పుడే ఎంత బాగా పాడుతున్నారు, మంచి వాయిస్. మర్చిపోయాను అది. మంచి వాయిస్. అవును సార్. ఒక డల్సెట్ వాయిస్ అంటారు. అవును. ముఖేష్ నిజంగా పాపులర్ అయింది దానివల్ల. అవును సార్, అదే సార్ డల్సెట్ వాయిస్. అదే అంతే సార్. అప్పుడు చాలా పాట పాడలేదు వాడేవాడు సార్. బ్రహ్మాండం. ఇప్పుడు కూడా 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే రెడీ ఆన్ ది రైట్ కార్డ్స్. అవును. రైట్ కార్డ్స్. సో ఇంకా తెలుగులో ఇంకా సినిమాలు చేయబోతున్నారా త్వరలో? అవును సార్, చేస్తున్నాను. శ్రీహరి గారు అబ్బాయిది ఇదొకటి, ఇంకా 2-3 అడుగుతున్నారు. చేస్తాను సార్, ఇంకా వచ్చేస్తాను. ఎందుకంటే మనం ఈ అబ్బాయి మన తెలుగు ఒక ప్రేక్షకుల అభిమానం, ప్రీతి, ఆ ప్రేమో అది వేరే సార్. అది హెల్త్ అండి. హెల్త్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.